అమ్మ నమస్కారం. నమస్తేనన్నా. అమ్మ మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పడానికి సంకేతాలు ఏంటి అమ్మ? ఆహ్, లేవంగానే హ్మ్. ముందు ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఇల్లాలు ఎప్పుడైతే లక్ష్మీదేవిలాగా ఉందో, హ్మ్. ప్రథమంగా లక్ష్మీదేవి ఉన్నట్టే ఓకే. తెలుస్తుంది. ఫస్ట్ ఆ ఆ! ఇల్లు ఇలా జిడ్డు కారుతూ తల శుభ్రంగా లేకుండా లేస్తూనే బరుక్కుంటూ, తల బరుక్కుంటూ లేవడము, పాచి మొహంతోనే ఇల్లంతా తిరుగుతూ ఉండడము, హ్మ్. ఇట్లాంటివి చేస్తే అక్కడే మనకు అర్థమైంది లక్ష్మి ఉండదు, హ్మ్. అలక్ష్మి ఉంటుంది అని. హ్మ్. హ్మ్. అయితే ఈ లక్ష్మీదేవి ఉన్నది అని చెప్పడానికి గల సంకేతాలేంటంటే, హ్మ్. ఆ ఇల్లు ఎప్పుడూ అంటే అగరబత్తులు వెలిగించకపోయినా హ్మ్. ఎప్పుడూ మంచి సువాసన ఉండేటట్టుగా హ్మ్. హ్మ్. ఉన్నట్టయితే, ఆ హ్మ్. సువాసన భరితంగా ఉన్నట్టయితే హ్మ్. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు. ఓకే. తర్వాత రెండో సంకేతం ఏంటంటే, హ్మ్. ఎక్కువగా మంచి అంటే గజ్జెల శబ్దం వినిపిస్తూ ఉండడము. హ్మ్. ఇంకో రకంగా కాదు, గజ్జెల శబ్దం అనంగానే అందరూ హారర్‌లోకెళ్ళిపోతారు. అవునవును. అలా కాకుండా గజ్జెలు, గాజులు అలాంటివి. గజ్జెలు, గాజులు సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటే గనక హ్మ్. ఆ ఇల్లు ఆహ్, హ్మ్. లక్ష్మితో స్వరూపంగా. ఉన్నట్టు అని హ్మ్. చెప్పొచ్చు. హ్మ్. అయితే పొద్దున్నే హ్మ్. గడపకి హ్మ్. పసుపు రాసి హ్మ్. ముగ్గులు పెట్టుకుని హ్మ్. ఇంటి ముందు అలా ఉంటే గనక అది కూడా ఇంట్లో లక్ష్మీప్రదము. అయితే ఆవిడ ఉన్నట్టు సంకేతాలు ఏమిటి హ్మ్. అనేది కూడా మనం తెలుసుకోవాలి. అవును. అయితే ఎక్కువగా బల్లి అరుస్తూ ఉంటే గనక ఓకే. ఆ! లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగా అనుకోవచ్చు. హ్మ్. తర్వాత ఎక్కువగా పక్షులు అంటే హ్మ్. ముఖ్యంగా పిచ్చుకలు హ్మ్. అవి ఇంట్లోకి వస్తూ ఉంటే, హ్మ్. మళ్ళా కాకులు కాదు, హ్మ్. పిచ్చుకలే ఎక్కువగా ఇంట్లోకి వస్తున్నట్టయితే కనుక హ్మ్. ఆ ఇల్లు సిరి సంపదలతో లక్ష్మి ఉన్నట్టుగా మనం హ్మ్. భావించుకోవచ్చు. హ్మ్. తర్వాత అడపాదడప మనకి హ్మ్. కుంకుమ కింద పడిపోతున్నప్పుడు, హ్మ్. కుంకుమ కింద పడిపోతే మనం అశుభం అనుకుంటాం. అవును. కాదు. హ్మ్. మనకి లక్ష్మీదేవి తీసుకుంటున్నట్టుగా మనం భావించాలి. ఓకే. దాంతో పాటు హ్మ్. ఇంకొక సంకేతం ఏంటంటే గనక హ్మ్. ఇంట్లో ఎప్పుడూ నిండుకున్నదన్న భావన ఉండకూడదు. హ్మ్. 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 ఎప్పుడు పుష్టిగానే ఉంటుంటాయి. ఇలా హ్మ్. అయిపోతోంది అనంగానే మనకి సంకేతం తెలిసి వెంటనే ఇల్లు హ్మ్. అన్నీ అంటే ఇంట్లో సరుకులన్నీ తెచ్చిపెడతాం. నిలవబెట్టుకొని ఉంటుంటామనమాట. లేదు అనే శబ్దము ఇంట్లో కనిపించదు. ఏ రకంగా ఆ కుటుంబంలో ఎక్కడ చూసినా సరే హ్మ్. లేదు అనే శబ్దం ఉండదు. ఓకే. తర్వాత హ్మ్. ఇంట్లో ఉండే ఒకళ్ళిద్దరైనా సరే లేదా ఒక కుటుంబం అయినా సరే హ్మ్. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నారు అంటే కనుక హ్మ్. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. హ్మ్. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పదగినది హ్మ్. ఏంటంటే, హ్మ్. అన్నిటికన్నా మించింది, హ్మ్. మనది మనకి ఎలాగో తెలీదు కాబట్టి, హ్మ్. మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. మన ఇంట్లో సేద తీరడము, హ్మ్. హాయిగా ఉంది అనడము, హ్మ్. చాలా చక్కగా ఉంది అనడము, హ్మ్. మీ ఇల్లు కళకళలాడుతోంది అని అనడము, హ్మ్. మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఇలాంటి కామెంట్స్ ఏమైనా మనకి ఇచ్చారు అంటే హ్మ్. ఆ ఇంట్లో స్థిరంగా లక్ష్మి ఉన్నట్టే మనకు తెలుస్తుంది. ఓకే. మంది మనకి తెలియకపోవచ్చు. అవును. అవును. సో, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. మనకన్నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి హ్మ్. ఈ విషయం అర్థమైపోతుంది. హ్మ్. తర్వాత హ్మ్. తరచూ మనకి మంచి కలలు వస్తూ ఉంటాయి. హ్మ్. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేసుకుంది అన్నట్టుగా హ్మ్. మనకు అర్థమవుతుంది. హ్మ్. కానీ దేనికైనా ఆధారం ఏంటంటే హ్మ్. ఇంటి ఇల్లాలు తాలూకా ప్రవర్తన. హ్మ్. ఆవిడ కనుక చక్కగా లక్ష్మీదేవిలాగా ఉన్నట్టయితే హ్మ్. ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది. ఓకే అమ్మా. ఇవి సూచనలన్నమాట. హ్మ్. ధన్యవాదాలు. నమస్తే.